నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఈ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం, అలాగే నేటి వశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. రేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు తెలియచేయండి. 9/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 5:42, తిథి అష్టమి ఉదయం 8:02, నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 2:56, యోగాల సిద్ధి రాత్రి తెల్లవారుజాము 1:06, కరణము భవ ఉదయం 8:02, కరణము బాలవ రాత్రి 7:04, రాహుకాలం ఉదయం 7:59 నుంచి 9:22, గుళికాలం మధ్యాహ్నం 1:32 నుంచి 2:55, యమగండం ఉదయం 10:45 నుంచి 12:09 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:31 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:15 వరకు, మరల మధ్యాహ్నం 2:44 నుంచి 3:29 వరకు, అమృతకాలం ఉదయం 7:18 నుంచి 8:50 వరకు, వర్జం రాత్రి 11:58 నుంచి 1:28 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల్లోనూ, విద్యా సంబంధమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ, గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు నిమిత్తం కానీ, ఏదైనా లేకపోతే స్థిరాస్తుల నిమిత్తం ఆలోచనలు కానీ అధికంగా ఉండే రోజుగా ఒకటి భావించవచ్చు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఈ రోజుని వారి కొరకు, కుటుంబంలో ముఖ్యంగా కుటుంబంలోని సంతానము, తల్లి మొదలైన వారి కొరకు ఖర్చు చేయడం, వ్యవసాయ సంబంధమైన విషయాల్లో ఖర్చులు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలు పొందుతారు. దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. దాంతోపాటుగా మీకు ముఖ్యమైన వ్యక్తులు అంటే విదేశీ సంబంధ వ్యవహారాలు అనేవి అధికంగా ఉంటాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు, విదేశీ మిత్రుల సహకారం, విదేశీ ద్రవ్యం అందుకోవడం మొదలైన వాటిల్లో అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. కానీ జ్ఞాపక శక్తి మొదలైన విషయాల్లో ఎక్కువ దృష్టి సారించాలి. సంతాన సంబంధమైన విషయాలలో కొంత మీరు శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి, వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాల్లో. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో మనం మృగశిర, ఆరుద్ర, యొక్క రోహిణి, మృగశిర, ఆరుద్ర 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొత్త వ్యక్తుల జోక్యం అనేది వృత్తి విషయంలో మీకు కొంత నిరాశ, నిస్పృహలు కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ, నూతన వృత్తులకు కానీ, ఆదాయం కానీ, వృత్తిపరమైన విషయాలు అంటే ప్రొఫెషనల్ విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే విదేశాలలో వృత్తి కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన చర్చలు జరగడం, దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తులతో మాట్లాడి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వృత్తుల మీద దృష్టి సారించడం, ముఖ్యంగా మార్కెటింగ్ మొదలైన వాటి మీద దృష్టి అధికంగా ఉండేవాళ్ళు దానికి సంబంధించిన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం లభ్యమవడం అనేది, అనవసరమైన వృధా శ్రమతో చేస్తున్న ప్రయత్నాలలో కొంత అసంతృప్తి కలిగించే వైనాలు అంటే వ్యక్తుల యొక్క సహకారంలో కొంత అసంతృప్తి అంటే ఎక్కువగా మీరు వెయిట్ చేయడం, దానివల్ల కొంత డిస్టర్బెన్స్ ఇలాంటిది, అది సంబంధం లేని వ్యక్తుల యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మీరు కొంచెం ఇరిటేట్ అయ్యే పరిస్థితులు రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా తండ్రి మొదలైన వారి యొక్క ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు
వాళ్ళకి ఇది అనుకూలమైన సమయం. రీసెర్చ్ ఓరియంటెడ్గా ముందుకెడదాం అనుకుంటున్న వాళ్ళకి కూడా దాని రిలేటెడ్గా కొన్ని విధానాలు, కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా సింహరాశిలోకి ఉన్నాయండి? వచ్చిన నక్షత్రాలు తెలుసుకుని మకా పుబ్బ ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన వ్యక్తులతో ఘర్షణ, ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత నిర్లక్ష్యంగా ప్రవర్తించే అనారోగ్యాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు అనవసర వాగ్వాదాలకి లోను కాకుండా, కొత్త వ్యక్తులను నమ్మేప్పుడు జాగ్రత్తగా ఉంటూ, మానసికంగా చికాకులకి లోనవ్వకుండా ప్రశాంతత కొరకు ప్రయత్నం చేస్తూ, వీలైనంత వరకు డిస్టర్బెన్సీ క్రియేట్ అవుతుంది అనుకుంటే మౌనంగా ఉంటూ ముందుకు వెళ్ళడం. ముఖ్యమైన పనులు వాయిదా పడుతున్నా, లేకపోతే ముఖ్యమైన వాటిల్లో మధ్యవర్తిత్వానికి ఎడుతున్నా విపరీతమైన జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో, అంటే ముఖ్యంగా మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా ఎక్కువ కొత్త వ్యక్తుల జోక్యం, కొత్త విషయాలు కొంత మిమ్మల్ని స్టెబిలిటీ తగ్గించే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతంగా గౌరవం, శ్రద్ధ పెరుగుతాయి. నూతన పరిచయాలు, ఆ నూతన పరిచయాల్లో విదేశీ సంబంధమైన వ్యక్తులతో పరిచయాలు, అలాగే సోషల్ మీడియా ద్వారా కొత్త వ్యక్తుల పరిచయాలు, మార్కెటింగ్ మొదలైన వాటి మీద ఇంట్రెస్ట్ కలగడం, అలాగే వివాహరీత్యా సంతానం కొరకు, వివాహం కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కానీ, లేకపోతే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, విదేశీ సంబంధాలతో అంటే అక్కడ ఉండే వ్యక్తుల యొక్క సలహా సహకారాలతో కానీ, వారికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండడంతో వారు వీళ్ళకి కేటాయించడం కానీ, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడే మంచెడ్డలు మాట్లాడడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి చిత్తా, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, మిత్రులు సహకరిస్తారు, అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో విజయం అనేది ఏర్పడుతుంది. వృత్తిపరంగా నూతన అవకాశాలు ఏర్పడడం, లేకపోతే మీరే ఎవరికన్నా మీ దగ్గర వృత్తి చేసే వాళ్ళకి నూతన అవకాశాలు లాంటివి ఇచ్చే అవకాశం ఉండడం ఒకటి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, దూర ప్రదేశాల్లో అవి చక్కటి అవకాశాలుగా రావడం అనేది, మార్కెటింగ్ మొదలైన వాటిల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. రుణములు ఏమన్నా ఉంటే వాటిని తీర్చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున దాంట్లోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఇది వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి మానసికంగా ప్రశాంతత కొంత తక్కువగా ఉన్నప్పటికీ చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు ఖచ్చితంగా నెరవేర్చడానికి ఎక్కువ శాతం కష్టపడతారు. అలాగే ఏదైనా కొత్త విషయాల మీద మీరు ఎక్కువ పందాలు కాయడం అలాంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. సంతానం యొక్క విషయంలో, వారి ఆరోగ్యం విషయంలో, అలాగే మీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి మీకు ఏర్పడవు. సంతానం మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, వారి స్నేహాల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, వారి విద్య, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ ఆలోచనలు కొన్నిసార్లు మీకే ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు మీ ఆలోచనల మీద కూడా మీరు దృష్టిని పెట్టుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనురాశిలోకి వచ్చిన నక్షత్రం మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి వాహనాలు నడిపేవాళ్ళు వీళ్ళంతవరకు వాహన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాహనానికి సంబంధించిన చికాకులు, గృహానికి సంబంధించిన చికాకులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన
విధానం అయితే ఒకటి మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత వైరాగ్య భావనలు ఉండే అవకాశం ఉన్న రీత్యా వైరాగ్యాన్ని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పెద్దల సహకారాన్ని తీసుకోవాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. మకర రాశిలోకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యం పెరుగుతుంది. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటారు. గోల్ పెట్టుకుని దాని ప్రకారం ముందుకెడతారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. ధైర్యంగా ముందడుగు వేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. వీళ్ళకి మనకి యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌరుషంగా మీరు తీసుకునే నిర్ణయాలు, పౌరుషంగా మాట్లాడే మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న రీత్యా వీలైనంతవరకు కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది జగడాలకి తావివ్వకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీలైనంతవరకు మాటలతో పాటుగా ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాల్లో ఆహారం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు ఉండాలి. లేకపోతే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడి సమస్యలకు దూరంగా ఉండాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీళ్ళకి ఈ రోజున మీ నిర్ణయాలు, మీరు తీసుకునే మీరు మాట్లాడే మాటల వల్ల అది ఇతరులకి ఇంకొక రకంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా అది వీలైనంతవరకు మీ ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు ఇంకో రకంగా అనుకునే అవకాశం ఉన్న రీత్యా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా పెరుగుతాయి. అలాగే మీ యొక్క సొంత నిర్ణయాల వల్ల, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భాగస్వామితో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. వీలైనంతవరకు సోషల్గా వ్యక్తులు నూతన పరిచయాల విషయంలో కానీ, కొత్త వ్యక్తులతో సంప్రదించేటప్పుడు కానీ జాగ్రత్తగా ముందడుగు వేసినట్లయితే అన్ని విషయాల్లో ఆశించిన ఫలితాలు అనేవి పొందడానికి ఆస్కారం ఉంది. మా ద్వాదశ రాశుల వారందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. 12 రాశుల వాళ్ళకి కూడా తమ తమ ఇష్టదైవంతో ఈ రోజున ప్రారంభిస్తారు. అది కాకుండా ఇంకా మీకు ఇష్టం ఉన్నా లేకపోతే అవకాశం ఉన్నా తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా 12 రాశుల వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ యొక్క శివుడికి సంబంధించి కానీ, కాలభైరవుడికి సంబంధించి కానీ స్తోత్రాలు వినడం, పఠించడం మొదలైనవి మంచి ఫలితాలు ఇస్తాయి. అవకాశం ఉన్నట్లయితే ఏదైనా దేవాలయం, ఏంటది వీలైతే ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళడం కూడా చాలా చాలా మంచిది. అంటే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయం అంటే అది కృష్ణుడి దేవాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, దేనికి వెళ్ళినా అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఆ విధంగా మీరు ప్రణాళిక వేసుకుని వెళ్ళగలిగితే వెళ్ళండి. లేనట్లయితే దానికి సంబంధించిన శ్లోకాలు చదువుకున్నా అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ 12 రాశుల వాళ్ళకి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలు కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అది తమకే వర్తిస్తుంది అని అనుకోకుండా ప్రతి వాళ్ళు తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి గోచార ఫలితాలు చూసుకుంటూ గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలతో మీరు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకుందాం అనుకుంటున్న ఒక విశిష్టమైన ఒక దేవాలయం. ఎందుకంటే మార్గశిర మాసం వచ్చేసింది కదా. మార్గశిర మాసం అంతా మాసానాం మార్గశీర్షోహం, అంటే మాసాల్లోనే నేను మార్గశిర మాసంలాగా అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది విభూతి యోగంలో. కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఈ రోజున మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగానే వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం చెప్పుకునేది శ్రీకృష్ణుడికి సంబంధించి ఆయన పుట్టిన తర్వాత ఆయన ఎక్కడ పుట్టాడు అన్న ప్రదేశం గురించి, ఆయన పెరిగిన ప్రదేశాల్లో ఎంతో ముఖ్యమైన ప్రదేశాల్లో కొన్ని వాళ్ళు మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా మనం వాళ్ళు చెప్పుకుందాం అనుకుంటున్న ప్రదేశం ఏంటి అంటే బృందావనం. బృందావనం అనేది దీన్ని బృందావన్ అంటారు. ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. ఆగ్రాకి దగ్గరగా ఉంటుంది. దీనికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు
కొందరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి పెడతారు, మరికొంతమంది ఆగ్రా వెళ్ళి ఆగ్రా నుంచి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ అవకాశాలు బట్టి వెళ్ళడం అనేది, ఏది ఏమైనది ఉత్తరప్రదేశ్లో ఉండడం అనేది చాలా విశేషమైన ప్రదేశంగా దీన్ని మనం చెప్తాం. బ్రజ్ భూమి అని చెప్పి కృష్ణుడికి సంబంధించిన 5-6 ప్రదేశాల్లో ఇది కూడా అతి ముఖ్యమైనది. అంటే ఒక మధుర, ఒక బృందావనం, ఒక గోకులం, ఒక నందగావ్, ఒకటి బర్సానా, ఇలా మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. మధుర, ఈ ప్రదేశాలన్నిట్లో కూడా ఇది కూడా ఒక అతి ముఖ్యమైన ప్రదేశంగా చెప్తారు. ఈ ప్రదేశంలో ఆయన ఆటపాటలు కానీ, ఆయన ఆనందాలు కానీ, ఆయన ఎక్కువ శాతం గడిపిన ప్రదేశంగా దీంట్లో ఏ ఏ ప్రదేశాలు మనం చూస్తాము అన్నది కూడా ఇవాళ మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా దీంట్లో మొట్టమొదటి మనం చెప్పుకునేది ఒకటి బంకే బిహారీ దేవాలయం అని ఒకటి చెప్తారు. ఈ బంకే బిహారీ దేవాలయం అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, దీనికి సంబంధించి ఇది కృష్ణుడిని ఒక చిన్నపిల్లలాగా అక్కడ చూడడం అనేది, దీంట్లో గంటలు మోగించడాలు, హారతులు ఇవ్వడాలు ఏమి ఉండదు. అది ఒక చక్కటి ప్రదేశంగా ఉంటుంది. చూడడానికి చాలా చక్కగా ఎక్కువ ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశంగా చెప్తారు అది. ఆ బంకే బిహారీ దేవాలయంలో మనకి మధ్య మధ్యలో ఈ తెరలు వేసేసి తీసేస్తూ ఉంటారు. ఎందుకు అలాగే చేస్తారు అంటే, ఎక్కువ ఐ కాంటాక్ట్ కనుక మనకి భగవంతుడితో కనుక ఏర్పడితే ఆయన మనతో ఎక్కడ వచ్చేస్తారో అన్న భావనతో అలా చేస్తారు అని చెప్తారు. బంకే బిహారీ దేవాలయం అనేది చాలా చక్కటిది, విశేషమైంది, చూడవలసిన దేవాలయంగా దీన్ని చెప్తారు ఈ యొక్క బృందావన్లో. అసలు ఈ బృందావన్ అన్న మాటకి అర్థం ఏంటి అంటే వృందావన్. వృంద అంటే తులసి, వన్ అంటే ఒక ఫారెస్ట్ అనుకో, దట్టమైన అరణ్యం అనుకో, అది అంతా కూడా అంటే అది అలాంటి చక్కటి ప్రదేశంలో తులసికి సంబంధించిన వనంలో బృందావన్ కృష్ణుడికి ఎంతెంతో ప్రియమైన ప్రదేశంగా ఈ బృందావన్ని చెప్తారు మొట్టమొదట. అయితే దీంట్లోనే ఆయనకి సంబంధించి ఈ బంకే బిహారీతో పాటుగా ఈ దేవాలయం దాటి కొంత ముందుకు వస్తే ఇంకొకటి అక్కడ చూడవలసిన విశేషం ఏంటంటే ఇంకో రెండోది నిధివన్. ఈ నిధివన్ అంటే ఏంటి అంటే, ఈ నిధివన్ అనే దాంట్లో కృష్ణుడు ఆ నిధివన్నే ఎలా ఉంటుందంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అంతా తులసి మొక్కలతో పూర్తిగా, ఎంత బీడువారి నేలల్లో ఉన్నా తులసి మాత్రం గ్రీనరీగా చాలా తులసితో నిండిపోయి ఉంటుంది ఆ వనమంతా కూడాను. నిధివన్ అంటారు దాన్ని. ఈ నిధివన్ వనం గురించి వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఇది ఇప్పటికీ కృష్ణుడి ఆ యొక్క తులసి అంతా కూడా గ్రీనరీగా ఉండే తులసి భూమిని తాకుతూ రాత్రి ఎప్పటికీ అవి గోపికలుగా మారతాయని, రాత్రి ఎప్పటికీ కృష్ణుడు ఆ గోపికలతోనూ రాధతోనూ చక్కగా ఈ యొక్క రసలీల అంటే ఆ నృత్యం వాళ్ళకి సంబంధించింది చేయడానికి వస్తాడని అదొకటి చెప్తారు. అందులోనే మనకి రంగమహల్ అని చెప్పి దేవుడికి సంబంధించింది ఒకటి ఉంటుంది. అలాగే రాధాదేవికి సంబంధించిన ఆలయం కూడా అక్కడ బన్సీలా చోర్ లాల్ బన్సీ అనో ఏదో సంథింగ్ అలాంటి పేరుతో ఒకటి ఉంటుంది. అక్కడ ఆవిడ కూడా వస్తుందని, ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఈ నిధివన్లో చెప్తారు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికీ అక్కడ జంతువు కూడా అంటే అక్కడ ఉండే యానిమల్స్ కూడా ఉండకుండా, అది మంకీస్ కావచ్చు ఏవి కూడా లేకుండా నిర్మానుష్యంగా అయిపోతుంది. అంటే ఆ ప్రదేశంలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అన్న విధానంతోనో మరి ఎందుకో ఇంకా ఆ సమయంలో ఎవరు ఉండరు. ఆ నిధివన్ అనే దానికి ఆ రాత్రిళ్ళు వాళ్ళు వచ్చి అక్కడ ఈ నృత్యం చేస్తారు, ఈ యొక్క తులసిలో అన్నీ కూడా గోపికలుగా మారుతాయి అన్నట్టుగా రకరకాల కథనాలు చెప్తారు. కాబట్టి ఇంకా రాత్రి అయ్యేటప్పటికి అక్కడ ఎవరు ఉండరు. దాని విజిటింగ్ అవర్స్ కూడా సమ్ సర్టెన్ టైమింగ్సే పెడతారు. కాబట్టి అక్కడంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా అలంకరించడం, అలాగే ఈ యొక్క ఈ కృష్ణుడికి సంబంధించి కానీ రాధకి సంబంధించి కానీ అన్నీ అందంగా అలంకరించడం, దాంతోపాటుగా ఈ గోపికలు వచ్చి డ్యాన్స్ చేస్తారనడం, ఇలాంటివన్నీ కూడా ఈ నిధివనం యొక్క ప్రాముఖ్యత. ఇదొకటి తులసి వనంలాగా నిండిపోయి ఉంటుంది. దీన్ని ఒకటి ప్రాముఖ్యకరమైన ప్రదేశంగా నిధివన్ని చెప్తారు. ఇక మూడోది ప్రేమ మందిర్ అని చెప్పి, ఇంకా అది చాలా విలక్షణమైన విశేషమైన ప్రదేశం అన్నమాట. చూడడానికి 2 కళ్ళు చాలు. మొత్తం ఫౌంటైన్స్తో దాన్ని బృందావనంలో చాలా విశేషమైన ప్రదేశం. పాలరాతితో దాన్ని కట్టారు. దాదాపుగా 1000 మంది కార్మికులు కలిసి 11 సంవత్సరాల పాటు కట్టారు అని చెప్పి చెప్తారు. మంచి మార్బుల్తో కార్వింగ్ చేస్తూ ఫౌంటైన్స్తో చూడడానికి 2 కళ్ళు సరిపోనట్టుగా అత్యద్భుతంగా ఉండడం అనేది ఈ ప్రేమ మందిర్. దాంట్లో కూడా ఈ యొక్క రాధాకృష్ణులకి సంబంధించిన ఇవే కాకుండా అన్ని రకాలవి పెడతారు. అంటే అది చూడడానికి చాలా ఎక్సలెంట్ ప్రదేశంగా ఇదొకటి చెప్తారు. అలాగే దాటి ఇంకా కొంచెం ముందుకెడితే మనకి ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ 1975లోనే అక్కడ ప్రభుపాద వాళ్ళు దాన్ని స్థాపించడం, దాన్ని ఇట్లో అంతా కూడా విద్యాపరంగా అనుకోండి, లేకపోతే అది కృష్ణ బలరాం టెంపుల్ అని కూడా అంటారు ఇస్కాన్ వాళ్ళది.
ఆ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడు, బలరాముడు, రాధాదేవి అందరి యొక్క బొమ్మలు చక్కగా అందంగా అలంకరించి ఉంటాయి. చూడడానికి చాలా 2 కళ్ళు సరిపోనట్టుగా. అది చాలా విశేషంగా ఈ ప్రభుపాద భక్త వేదాంత ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క 75లోనే దీనికి శ్రీకారం చుట్టడం, దాంట్లోనే విద్యా సంబంధమైన కార్యక్రమాలు, హరినామ సంకీర్తనలు, అలాగే దానికి సంబంధించిన పుస్తకాలు అమ్మడం, అలాగే భగవద్గీతలు, వీటికి సంబంధించిన విషయాలన్నిటికి సంబంధించిన వర్క్షాప్స్ అవన్నీ చేయడం, చాలా చక్కగా దేశ విదేశాల నుంచి వ్యక్తులు రావడం, లక్షల సంఖ్యలో సంవత్సరంలో దీన్ని విజిట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ చాలా ముఖ్యమైన కార్యక్రమాలు కృష్ణుడికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళు చేపట్టి వర్క్షాప్స్లా చేస్తూ విద్యాపరమైన విషయాల్లోనూ, అలాగే వ్యక్తులకి కృష్ణుడి మీద ఒక ఇది ఏర్పడేట్టుగా వాళ్ళంతా చేస్తూ ఉంటారు. తర్వాత దీంతో పాటుగా ఇంకొంత ముందుకెడితే రాధా అది ఏంటంటే మనకి ఈ యొక్క కృష్ణుడికి సంబంధించిన రాధారామన్ టెంపుల్ అని చెప్పి ఇంకోటి వస్తుంది. అది స్వయంభులాగా కూడా అనుకుంటుంటే రాధకి సంబంధించిన ఆవిడకి ఇదిగా ఆయన చెప్తారు. అది ఒక సాలగ్రామంలాగా ఏర్పడినట్టుగా కూడా చెప్తారు. 16వ శతాబ్దంలోనే ఆ టైంలో మనకి దాదాపుగా ఈ గోపాలనాథ్జీ అని చెప్పి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి దాని గురించి ఏర్పరిచినట్టుగా దాని గురించి చెప్పడం అనేది ఒకటి చెప్తారనమాట. అది కూడా చూడడానికి చాలా 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 విశేషంగా ఉంటుంది. అక్కడ ఏమని నమ్ముతారంటే ఆ యొక్క దేవత ఈ కృష్ణుడు వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతారు అన్న భావనతో కూడా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వ్యక్తిగతంగా కూడా వ్యక్తులతో ఇంటరాక్షన్ ఉంటుంది అని నమ్మేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అదొకటి. అది కాకుండా ఇంకా కొంత ముందుకెడితే అదే ప్రదేశంలో బృందావనంలో మనం చూసే రంగనాథ్జీ దేవాలయం అని చెప్పి ఉంటుంది. రంగనాథ్జీ అనేది చాలా అది మనకి మన సౌత్ ఇండియన్ కన్స్ట్రక్షన్ మోడల్లో ఆ మోడల్లో అంటే ద్రవిడియన్ సంస్కృతిలాగా చక్కగా దాన్ని తయారు చేయడం, చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అదంతా కూడా నల్లరాజ్ సెల్లాగా ఒకటి పద్మనాభుడు పడుకున్నట్టుగా అలాగ చక్కటి శిలా విగ్రహంలాగా చాలా అందంగా చెక్కడం, ద్రవిడియన్ సంస్కృతిలో దాన్ని తయారు చేయడం, చక్కటి ఆర్కిటెక్చరు, చూడడానికి చాలా విశేషంగా అది తయారు చేయడం అనేది మనం ఆ టెంపుల్లో కూడా చూస్తాం. రంగనాథ్జీ దేవాలయం అని చెప్పి దక్షిణ భారత శైలిలో నిర్మాణాత్మకంగా, వాస్తుపరంగా అంటే వాళ్ళ యొక్క స్ట్రక్చరు ఆ రకంగా తయారు చేశారు. అదొకటి చూడవలసిన దేవాలయంగా మనం బృందావనంలో తప్పనిసరిగా చెప్తాం. అలాగే ఈ రంగనాథ్జీ దేవాలయంతో పాటు గోవిందజీ దేవాలయం అని చెప్పి ఇంకోటి ఉంటుంది. అది జైపూర్లో గోవిందుడు ఎలా ఉంటాడో అంటే కృష్ణుడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే వాళ్ళు చెక్కడం. అలాగే జైపూర్ ఆర్కిటెక్చర్ అంటే అంతా కూడా మనకి విభిన్న సంస్కృతులతో ఈ ఆర్కిటెక్చర్ ఉంటుంది. కొంత మనకి ద్రవిడియన్ సంస్కృతి, కొంత ఈ జైపూర్ ఆర్కిటెక్చరు, కొంత వెస్టర్న్, ఇలా రకరకాలుగా అక్కడ కనబడుతుంది. ఆ గోవిందజీ టెంపుల్ కూడా చాలా విశేషంగా ఎంత అందంగా అంటే కృష్ణుడు జైపూర్లో ఎలా ఉంటాడు గోవిందుడి రూపంలో అన్నది ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఇంకొకటి. అలాగే ఇది కూడా దాటిన తర్వాత ఇది చూసి దీంతో పాటుగా ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళినట్లయితే మనకి ఇంకా సరోవర్ లాంటివి అలాగే కొన్ని ప్రదేశాలు వస్తాయి. వీటికంటే కూడా మనం చెప్పే ఇంకొక ముఖ్యమైన ప్రదేశం ఏంటి అంటే ఇదే ప్రదేశంలో ఇక్కడ గోపేశ్వర టెంపుల్ అని చెప్పి ఒకటి చెప్తారు. అదేంటంటే శివుడిది ఒక శివలింగంలాగా వజ్రనాభుడు అని చెప్పి ఈ యొక్క కృష్ణుడి యొక్క మునిమనవుడు ఏర్పరిచిన ఆ లింగం. దాంట్లో ఏంటంటే ప్రకృతి పురుషుడిలాగా శివుడు ఉదయ సమయంలోనూ, రాత్రి గోపేశ్వరిలాగా స్త్రీగా అలంకరించడం, గోపికలతో రసలీల సమయంలో కృష్ణుడు గోపేశ్వరిగా మారి ఒకానొక సందర్భంలో నృత్యం చేసినట్టుగా దాన్ని గుర్తుగా అలా చేస్తూ ఉంటారు. అదొకటి విశేషంగా చూడవలసిన ప్రదేశం. దీని తర్వాత ఇక కేసీ ఘాట్ అని చెప్పి వస్తుంది. అక్కడ కేసీ అంటే ఒక రాక్షసుడిని కంసుడు పంపించాడు కృష్ణుడి మీద ఇది చేయమని. కానీ ఆ సమయంలో కృష్ణుడే అతని మీద ఇదయ్యి అతను ఆ యుద్ధంలో ఓడించాడు కనుక కేసీ ఘాట్ అనేది చాలా బోట్ షేర్కి అన్నిటికీ విశాలంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేవాలయాల గురించి బృందావనంలో అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా చక్కటి అద్భుతమైన ప్రదేశంగా మనం బృందావనం చెప్తాం కాబట్టి కృష్ణుడి లీలల్లో అందమైన ప్రదేశంగా దాన్ని తలుచుకోవడం ఈ రోజున మనకి విశేషంగా భావించవచ్చు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.